నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 13వ రోజు మన ఆండాళ్ 8వ గోపబాలికను లేపుతోంది. ఈ వేల్టి గోపిక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగి ఉంది. ఈ నేత్ర సౌందర్యం చూసుకుని ఈవిడికి గొప్ప సంతృప్తి, ఆనందం, ధీమా. నేనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి కనుక కృష్ణుడే నా దగ్గరికి తప్పక వస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉండడం చేత ఈమె లోపల విశ్రమించి ఉంది. కన్ను ఎవరి దగ్గర అందంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడట. జ్ఞానానికి కన్ను ప్రతీక అంటారు. బయట వస్తువులు చూడటానికి కన్ను పనికొచ్చినట్టే మన లోపల ఉండేటటువంటి వస్తువులను చూడటానికి జ్ఞానం పనికొస్తుంది అని అంటారు. అయితే నిన్న ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. అక్కడ వాళ్ళు రామచంద్రుని కీర్తించడంతో ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి శ్రీకృష్ణుడు ఉంటూ ఉండగా రాముడిని ఎందుకు కీర్తించాలి అంటూ అక్కడ ఒక వర్గం తయారైంది. అయితే రామవర్గం వాళ్ళు రాముడి గుణాలు చెప్పడం ప్రారంభించారు, కృష్ణుడిలో లోపాలని ఆరోపించడం ప్రారంభించారు. ఇక కృష్ణవర్గం వాళ్ళు రాముడిలో ఉండేటువంటి లోపాలను చూడడం ప్రారంభిస్తూ కృష్ణుడిని పొగుడుతారన్నమాట. తను ప్రేమించినటువంటి వస్తువులో ఉండే అతిశయాన్ని భావించడం చేత ఇతర వస్తువుల్లో ఏ రకమైన యోగ్యత లేదు అని సాధారణంగా ప్రతివాడికి అనిపిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం లోకల్లో. అయితే అది ఇతర వస్తువుల మీద ఉండే ద్వేషం చేత కాదు, కానీ తను ప్రేమించిన వస్తువుని తను అంత బాగా విశ్వసించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అట్లా పొగిడేటువంటి వాళ్ళని మనం చూసినప్పుడు తప్ప అయ్యో వాడి దీన్ని ద్వేషిస్తున్నాడే అని అనకూడదు. మనం తిరుమల పెడితే తిరుమలని మించినటువంటి దివ్యక్షేత్రం ఏముంది అని అనిపిస్తుంది. అదే ఏ హిమాలయాలో చేరితే అక్కడ ఉండేటువంటి ఏ బదరీకాశ్రమం లాంటి దాన్ని మనం సేవించినప్పుడు అమ్మో ఇంతకంటే మించిన క్షేత్రం లేదు అని అనిపిస్తుంది అన్నమాట. ఆయా క్షేత్రంలో అక్కడ ఉండేటువంటి ఆ వైభవాన్ని మనం చూసినప్పుడు ఆ రకమైన భావన కలగడం ఎట్లా సహజమో అట్లాగే భగవంతుడు అనేక రూపాల్లో ఉండేటప్పుడు ఒక రూపాన్ని ప్రేమించి సేవించినటువంటి వారికి తదితరమైనటువంటి రూపాల్లోకి దృష్టి వెళ్ళడం అనేది సాగకపోవడం చేత దాన్నే లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనది అని, మిగతా వాటిలో ఉండే గుణం కూడా ఏం పెద్ద గుణం కనుక అని అనాలి అని అనిపిస్తుంది అన్నమాట. అది వారి దోషం కాదు, ఆ ప్రేమించినటువంటి వస్తువులో ఉండే గుణముల యొక్క గొప్పతనానికి ప్రతీక. ఇలాగా అటు కృష్ణుల్లో ఉండే గుణాలు వీరు, ఇటు రాముల్లో ఉండే గుణాలు వారు, ఇరువురు ఒకటికొకటి వాదులాడుకుంటూ పోతుండేటప్పటికి పెద్ద కలకలం అయిపోయిందేమో ఊరంతా. అది చూసినటువంటి అక్కడ ఉండే ఒక పెద్ద ఆవిడ వచ్చి వీరినందరినీ కూడా కాస్త ఓదార్చి అరెరే అలా దెబ్బలాడుకోకూడదు, తప్పరా. అటు రాముడు ఇటు కృష్ణుడు ఇరువురు కూడా వేరువేరు తత్వాలు కావు, మీకు ఒక రహస్యం చెప్తానని ఆమె ఒక చిన్న సన్నివేశం చెప్పిందట. అదేమిటంటే మొన్న యశోదమ్మ కృష్ణుడిని పరుండ పెట్టడానికి తాను వెళ్ళి ఉయ్యలు ఊపుతుంటే కృష్ణుడు నిద్రపుచ్చడానికి వాళ్ళ అమ్మ కథ చెబుతుంటే నేను పక్కన విన్నానరా అంది. ఏమిటా కథ అంటే మరి ఆ రోజుల్లో ఇతర కథా ప్రస్తావన లేదు కదా, అంతకుముందు జరిగిన చరిత్రనే వారు అనుసంధానం చేసుకుంటున్నారు. లాగా శ్రీ రామ చరిత్రని వాళ్ళ అమ్మ చెబుతోంది. అనగనగా రాముడు రామో నామ బభూవ, కృష్ణుడు హుంకారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన పత్ని సీతమ్మ అన్నాడు. తండ్రి గారు మాట పట్టించుకుని ఇరువురు అడవికి వెళ్ళారు అన్నాడు కృష్ణుడు. తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఉండే సీతమ్మని ఒకనాడు హఠాత్తుగా ఒక రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు అని తల్లి చెబితే ఉయ్యల్లో పడుకుని వింటుండేటటువంటి మన కన్నయ్య కృష్ణుడు నాడే ఒక్కసారి ఉలిక్కి పడినట్టుగా లేచి తాను సౌమిత్రే కో ధను ఎక్కడ నా ధనుసు పట్రా ధనుసు అంటూ ఉలిక్కిపడి లేచాడరా. పాప పెంచితల్లి యశోదమ్మకి ఏం తెలుసును కనుక గాబరా పడిపోయి ఏమైపోయిందో అని కాస్త ఇటు అటు పరుగులు పెట్టడం ప్రారంభిస్తే నేనే చెప్పాను, అయ్యో తల్లి ఇక్కడ పడుకునేటటువంటి వాడు శ్రీకృష్ణుడు అని నువ్వు అనుకుంటున్నా ఈనాటి అవసరం కోసం తాను ఈ రూపం ధరించాడు.
ఆనాటి అవసరం కోసం రామరూపం ధరించినటువంటి ఆయనే ఈయన ఇరువురు వేరు కారమ్మ. సర్వ జగత్ కారణమైనటువంటి ఆ విష్ణు తత్వమే ఆయా సందర్భానికి ఆయా సమయానికి తగినట్టుగా అనేక రూపాల్లో అవతరిస్తూ వస్తుంది. ఇలా విభవంలో వచ్చినటువంటి రాముడు కృష్ణుడు కూడా ఒకే తత్వం. తత్వం ఒక్కటి, రూపములు అనేకము అనేటువంటి విషయాన్ని మనకి ఆనాటి చరిత్ర గుర్తు చేస్తోంది. అంచేత రామకృష్ణుల గురించి మీరు అనవసరంగా వివాదాలు ఆడుకోవద్దు. చక్కగా అంతా కలిసి ఆ స్వామి యొక్క అన్ని కళ్యాణ గుణాన్ని పాడుకుంటూ బయలుదేరదామని సమాధాన పరిస్తే అక్కడ వాళ్ళంతా అప్పటికి ఆ పెద్ద ఆవిడ చెప్పిన మాటను విని రామ కృష్ణుల ఇరువురి గుణాలని కూడా కలిపి పాడుకుంటూ ప్రారంభించారా. ఇలాగా బయలుదేరినటువంటి వాళ్ళు ఈవేళ 8వ గోపి దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి పాడుతున్నారు. ఏం పాడుతున్నారో మనం కూడా పాడదాం. புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளன் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. పుళ్ళిన్ వాయి కీండానై, 2 వర్గాలు కదా ఇప్పుడైపోయాయి అక్కడ. అయితే ఇరువురిని సమాధానపరిచిన మళ్ళీ ఎవరి మనసులో వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళకు ఉండనే ఉంటాయి కదా. ముందు ఎవరి పాట పాడాలి అంటే మేము రాముడి పాట పాడతాం ముందు అన్నారు. బాబు కాదు కాదు మేము కృష్ణుడి పాట పాడతాం. మళ్ళీ అప్పుడే ప్రారంభించారు అలా గడబిడ. అయితే కృష్ణుడు ఉండే ఊళ్ళో మనం ఉన్నాం కనుక ముందర కృష్ణుడి పాట పాడదాం, ఆ తర్వాత రాముడి పాట మీరు పాడుదిరిగాని అన్నారు. ఓ సరే సమాధాన పడ్డారు. ఏమిటి మా కృష్ణుడు చేశారో తెలుసునా? పుళ్ళిన్ వాయి కీండానై, ఒక పక్షి యొక్క నోటిని చీల్చి పారవేశాడు మావాడు అన్నారు వీళ్ళంతా. బకాసురుడు అని ఒక రాక్షసుడు కంసుడు పంపిస్తే వచ్చాడు, నోరు తెరిచి కూర్చున్నాడు. అలాంటి తెరిచిన వాటన్నిటి దగ్గరికి వెళ్ళి అందులో చేయి పెట్టడం పిల్లలకు అలవాటు కదా, అలాగే తన నోట్లో కూడా చేయి పెడితే మింగే వేద్దాం అని అనుకుంది ఆ పక్షి రూపంలో వచ్చినటువంటి అసుర శక్తి. కృష్ణుడు అలాగే అక్కడికి వెళ్ళి దాన్ని ముక్కు పుటముల్ని పట్టుకుని అది అసుర ఆవిష్ట అని దాన్ని తొలగించి తద్వారా తనని నిలిపి గోపకులందరినీ కాపాడటం కోసం అని నోటిని చీల్చి పారవేశాడనమాట. ఇది మా వాడు చేసిన గొప్ప పని అన్నారు. మనుషుల్లో కూడా కొందరు ఇట్లాగే దాంభికమైనటువంటి కొంగ వంటి వాళ్ళు ఉంటారు. కొంగ తెల్లగా నిశ్చలంగా చేప కోసం ఎదురు చూస్తూ అది కనిపించగానే తన నైశ్చల్యం అంతా కూడా నమస్కారం పెట్టి ఎగిరిపోయినట్టే లోకంలో కొంతమంది కేవలం లోపల మరి ఏ ఇతరమైనటువంటి కోరికలు లేనట్టుగా నిశ్చలంగా గొప్ప ధ్యానపరులాగుంటూ ఉంటారు. అయితే అలాంటి ప్రవృత్తికి దాంభిక ప్రవృత్తి అని పేరు. మనసులో చింతన ఒక్కటి పైకొక్కటి ఇలా ఉండేటువంటి వాళ్ళని దాంభికులు అని అంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ నోటిని తను చీల్చి పారవేస్తాను అని కృష్ణుడు చూపిస్తాడు. ఎవరి కోసం? తనని ప్రేమించేటువంటి లోకుల కోసం. అలాగా పక్షిని చీల్చినటువంటి తన చరిత్రని చూపించాడు స్వామి అని మన వాళ్ళు పాడారు. అయితే అవతల వాళ్ళు మాత్రం తీసిపోయారా ఏమిటి, మా రాముడు అంతకంటే ఇంకా చేశాడు గొప్ప పని అన్నట్టుగా వాళ్ళు పొల్లా అరక్కనై కిళ్ళి కళైందానై. పొల్లా దుష్టుడైనటువంటి అరక్కన్ ఒక రాక్షసుడు రావణాసురుడు. అలాంటి వాడిని కిళ్ళి కళైందా అని గిల్లి పారవేశాడన్నారు. చీల్చడం అంటే గొప్ప శ్రమ, గిల్లి పారవేయడం అంటే ఎంత సులభం, అంత సులభంగా మా రాముడు చేశాడని. మరి ఎవరి వాడిని వాడు గొప్పగా కీర్తించుకుంటారు కదా. నిజానికి పాపం రాముడు గిల్లి పారవేశాడో ఎన్నో నెలలు నానాయాతన పడ్డాడో చూసిన వారికి తెలుస్తుంది. అయితే నిజంగా రామచంద్రుడు రావణాసురుని చంపలేక అన్ని రోజులు యుద్ధం చంపగలిగి ఉండే చేశాడు. మొదటి నాటి యుద్ధంలోనే రావణాసురుడు అన్నీ కోల్పోయి చేతులెత్తి నిలబడితే ఇంటికి వెళ్ళిపోమ్మని పంపినవాడు రామచంద్రుడు కదా, కావాలని గిల్లి పారవేసేవాడు. అయితే రామచంద్రుడు ఎందుకు రావణాసురుడు అంతకాలం యుద్ధం చేస్తూ అలాగ ఊరుకున్నాడంటే రావణాసురులో మార్పు కలుగుతుందేమో అని ఆశ అన్నమాట. భగవంతుడు శిక్షించడానికి ఎప్పుడైనా మారతాడో అనేక అవకాశాలు ఇచ్చి తర్వాత మాత్రమే తను వాడిని సంహరిస్తాడు. కానీ ఆశ్రయించిన వాడిని అనుకూలించిన వాడిని తను రక్షించడం కోసం మాత్రం మాట మాత్రమే చూస్తాడనమాట. ఇలాగా కిళ్ళి కళందా అనే గిల్లి పారవేసినటువంటి స్వామి యొక్క కీర్తిమై పాడిపోయి ఆయన యొక్క కళ్యాణ గుణములని ఆయన యొక్క కీర్తి తెలియచేసే నామాలని పాడుకుంటూ వెళ్ళడమే మనందరికీ ప్రధానమైనటువంటి ప్రయోజనం. భగవంతుని యొక్క నామాన్ని పాడటానికి కదా నోరు ఉన్నది మనకందరికీ.
ఆ కళ్యాణ గుణాలే అందరినీ పరవశింపచేస్తే, ప్రేమించిన వాళ్ళని ద్వేషించిన వాళ్ళని కూడా. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి శూర్పణఖ ప్రేమించింది, శౌర్యం చూసి రావణుడు ప్రేమించాడు, వాత్సల్యము ఔదార్యం చూసి విభీషణుడు ప్రేమించాడు, ఆయనలో గొప్పతనాన్ని చూసి ఋషులంతా ప్రేమించారు, ఆయనలో సౌశీల్యం చూసి వానరులంతా ప్రేమించారు, ఆయన యొక్క స్నేహాన్ని చూసి గుహుడు లాంటి ఆటవికులు ప్రేమించారు, ఆయన యొక్క మంచి గుణాలను చూసి లోకులంతా ప్రేమించిన వాళ్ళు ఎవరు కనుక భగవంతుడి కళ్యాణ గుణాలని కనుక మనందరికీ కూడా అవే ధారకమని పాడుకుంటూ పోయి పిళ్ళైగళ్ళెల్లారం పావైక్కళం పుక్కార్, పిల్లలంతా కూడా హే గోపిక మనం ఏర్పరచుకున్న సంకేత స్థానానికి, వ్రతస్థానానికి అంతా చేరిపోయారమ్మా, పాడుకుంటూ వెళ్ళడమే ప్రధానమైనటువంటి ప్రయోజనంగా, మరి నువ్వు కూడా రావద్దా అన్నారు. తెల్లవారిందిటరా అంది లోపల నుంచి గోపిక. అమ్మా తెల్లవారింది. ఎలా చెప్పారు మీరు తెల్లారిందని? పిళ్ళైగళ్ళెల్లారం పావైక్కళంపు, వాళ్ళు వెళ్ళడమే ఒక గుర్తు కాదా అంటే కాదు కాదు, వాళ్ళకి తేరిపోవాలని ఆర్తి చేత పడుకోమన్నప్పటికీ కూడా తెల్లవారికి ఎక్కడికో ప్రయాణానికి వెళ్ళాలి అంటే చిన్నపిల్లలు ఇక నిద్రంతా మానేసి పడుకోమని అమ్మ పడుకోబెట్టినా అప్పుడే తెల్లారిపోయిందే అంటూ గబగబా లేచి వచ్చేందుకు పిల్లంతా వెళ్ళిపోయి ఉంటారా అంది ఆమె. కొన్ని గుర్తులు చెప్తున్నారు. వెళ్ళి ఎഴുந்து శుక్రుడు ఉదయించాడమ్మా. ఈ మాసంలో మనం శుక్రోదయాన్ని బట్టి తెల్లవారుతుందని గుర్తించవచ్చు. వియాഴమురంగిత్ బృహస్పతి అస్తమించడాన్ని బట్టి తెల్లవారడాన్ని గుర్తించవచ్చు. 2 నక్షత్రాలు మనకి ప్రధానంగా కనిపిస్తుంటాయి తెల్లవారుజామున. మన వాళ్ళు సంకేతంగా చెప్తున్నారు అనమాట. శుక్రుడు ఉదయించాడు అనంటే శుక్రుడు అసురులందరికీ కూడా గురువు, బృహస్పతి దేవతలందరికీ గురువు కనుక అమ్మ వెళ్ళి ఎഴുந்து అసుర గురువు అయినటువంటి శుక్రుడు ఉదయిస్తున్నంటే ఆసుర శక్తులు పెరిగేటటువంటి సమయం అయిపోతుంది. అవి లేవకముందే వెళ్ళి మనం కృష్ణుని సేవించుకోవాలి. తెల్లవారితే కృష్ణుడు మళ్ళీ మనకు కనిపించడు కదా, కనుక ఇప్పుడే మన కృష్ణుని సేవించే సమయం. అలాగే బృహస్పతి అస్తమిస్తున్నాడు. వియాഴం ఉరంగిత్, బృహస్పతి దేవగురు. దేవగురు అంటే మనలో ఉండేటువంటి దైవీ గుణ సంపద పెరిగేటువంటి సమయం ఈ సాత్విక సమయం కదా. ఇది మార్గశిర మాసం అని అంటే బ్రాహ్మముహూర్తం లాంటిది కదా, కనుక ఇది అస్తమించడానికి ముందే మనం వెళ్ళి సేవించాలి అని చెప్తున్నారు. పైగా శుక్రుడు మృత సంజీవని విద్యకి తెలిసినవాడు, బృహస్పతి నాస్తిక విద్యలకి ప్రవర్తకుడు కనుక నాస్తికత్వం పెరక్క ముందే అమృతత్వాన్నిచ్చే భగవత్తత్వం మన మొదట ఉన్నప్పుడే మనం వెళ్ళి సేవించవద్దా? పుళ్ళుం శిలుం వినహాన్, పక్షులన్నీ కూడా అరుస్తున్నాయమ్మా. మొట్టమొదట గోపికల్ని లేపేటప్పుడు అరిచిన పక్షులు లేవగానే అరిచిన అరుపు, తర్వాత పాసురంలో అవి మాట్లాడుకుని విడిపోవడానికి ముందర. ఇప్పుడు అవి అక్కడక్కడికి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ కలుసుకున్నప్పుడు ఒకసారి పలుకునే పలుకులు పుళ్ళుం శిలుం వినహాన్. జ్ఞానులైనటువంటి మహానుభావులు పరస్పరం కలిసినప్పుడు మాట్లాడుకునేటట్టే ఈ పక్షులన్నీ కూడా మనకి తెల్లవారడానికి సూచిస్తున్నాయి. లేచి రావద్దమ్మా. పోదరి కణ్ణినాయ్, నీ నేత్ర సౌందర్యం చాలా గొప్పదని మాకు తెలుసును. ఈవిడ నేత్ర సౌందర్యం పోదు అరి కణ్ట. అరి అంటే లేడి, పోదు అంటే ఒక పుష్పం మీద ఉండేటటువంటి చక్క అందమైన చారలు కలిగినటువంటి ఒక అరి తుమ్మెద వంటి నేత్ర సౌందర్యం. మంచి అందమైన లేడీ నేత్ర సౌందర్యం లాంటి సౌందర్యం. ఒక తుమ్మెదతోటి పోటీపడ, ఒక కలువతోటి పోటీ పడదగినటువంటి నేత్ర సౌందర్యం ఈనాటి గొప్ప బాలికకు ఉన్నాయన్నమాట. 3 రకాల సౌందర్యాలు. ఒక తుమ్మెద పుష్పం మించి పైకి లేచి అందులో ఉండే తేనెను త్రాగిన తర్వాత కలిగిన ఆనందంతో ఝుంకారం చేస్తూ మళ్ళీ పుష్పం మీద చేరి మళ్ళీ ఎట్లా విశ్రమిస్తుందో అట్లానే ఒక బురదలో ఉండి బురదలో తిని బురదలోంచి పెరిగింది పద్మం, కానీ సూర్యుని దర్శించగానే అది వికసిస్తుంది, మధువు స్రవిస్తుంది, తుమ్మెదకి ఆహారం తాను అందిస్తుందన్నమాట. అలాగనే ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకంలో ఉండే వస్తువులనే తాము అనుభవిస్తున్నప్పటికీ కూడా లోకం కంటే విలక్షణంగా పైకి లేచి లోకానికి జ్ఞానాన్ని ప్రసరిస్తూ భగవంతుని సేవించే పద్మం లాంటి జ్ఞానులు అన్నమాట. వారు అందించేటువంటి భగవత్ కళ్యాణ గుణములు మధువు, దాన్ని పానం చేసేటువంటి వారు జ్ఞానులు. అలాంటి గొప్ప భాగవతుల ద్వారా లభించినటువంటి జ్ఞానామృత పానం చేసే మహానుభావుల యొక్క జ్ఞానం వంటి జ్ఞానం నీది, అది మాకు అందించాలి, నీ యొక్క స్వరూప ధర్మం కదా. అలాంటి నేత్ర సౌందర్యం. లేడికి నేత్రాలు ఎప్పుడు చెంచిలిస్తూ ఉన్నట్టుగానే జ్ఞానులకి తాము అనుభవించే భగవతత్వం ఎక్కడ తమ నుంచి దూరం అవుతుందో అని ఇప్పుడు కూడా వారి నేత్రాల్లో మనకి అభీతి కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి నేత్రంతో పోటీ పడేటటువంటి నేత్ర సౌందర్యం నీది కదా, అటువంటి జ్ఞానం నీకు ఇప్పుడు ఉంది, దాన్ని మాకును ప్రసాదించాలి. పోదరి కణ్ణినాయ్ కుళ్ళ కుడైందు నీరాదాడే, చల్లటి నీటిలో మనమంతా కూడా విరహం తీరేటట్టుగా స్నానమాడవలసి ఉంటుండగా పళ్ళిక్కడితేయో ఇంకా కేవలం ఆ పడకనే పట్టు కూర్చున్నావా? కళ్ళం తవిరిందు కలందు, నువ్వు అనుభవించే భగవద్ అనుభవం నీ సొంతం కాదు,
జ్ఞానులకు ఉండేటువంటి జ్ఞానం వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ కోసం కాదు, అది భగవంతుడు ఇచ్చింది, లోకం కోసం వాడాలి. ధనం ఉన్నవాడు వాడితేనే ధనం ఉన్నవాడు అవుతాడు. ఆ ధనం భగవంతుడు ఇచ్చింది కనుక లోకానికి సంబంధించినటువంటి భగవంత్ సంబంధమైన వ్యక్తుల కోసం దాన్ని వాడాలి అనేది నియమం. వాడిన వాడే ఉన్నవాడు అవుతాడు, ఉపదేశం చేసిన వాడే జ్ఞానం ఉన్నవాడు అవుతాడు. కనుక నువ్వు మాకందరికీ ఉపదేశించాల్సిన జ్ఞానాన్ని మాకు అందించకుండా, భగవదనుభవాన్ని మాకు ప్రసాదించకుండా అనుభవం కలిగిన నిన్ను లోపల దాచుకోవడం దొంగతనం కాదా? కళ్ళంత విருந்து కలందు ఆ నీ యొక్క చౌర్యాన్ని మాని మాతో చేరి మమ్మల్ని అనుగ్రహించు, మాకు నిన్ను ప్రసాదించు అంటూ మన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఈనాటి గోపబాలికని, 8వ గోపబాలికని లేపుతుంటే ఆమె వచ్చి వీళ్లతో చేరింది. ఇక పైకి నడుస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ